హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ మీకు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కొరకు సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com అనేది మన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఏ సెంట్రల్ యూనివర్సిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు, పోస్టు కానీ, వేకెన్సీస్ కానీ, అండ్ అలాగే లాస్ట్ డేట్ కానీ, అప్లికేషన్ ప్రాసెస్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం జరుగుతుంది. ఒకవేళ లాస్ట్ వరకు వీడియో చూసినా కూడా డౌట్స్ అనేవి క్లారిఫై కాకపోతే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్లో కామెంట్ చేయండి. వాటి గురించి పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. వీటికి సంబంధించి పూర్తిగా నాన్ టీచింగ్ పోస్టులే రావడం జరిగాయి. ఈ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి వచ్చినటువంటి పోస్టులు వచ్చేసి డిప్యూటీ రిజిస్టర్ గ్రూప్ ఏ ఒక వేకెన్సీ ఉంది, అది కూడా యువర్ వాళ్ళకే ఉంది. అండ్ రీజనల్ డైరెక్టర్ గ్రూప్ ఏ టోటల్ 2 వేకెన్సీ ఉన్నాయి, ఒకటి యువర్ వాళ్ళకి, ఒకటి ఓబీసీ వాళ్ళకి. నెక్స్ట్ అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ గ్రూప్ ఏ 8 వేకెన్సీ ఉన్నాయి టోటల్గా. యువర్ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2. సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి టోటల్ 2 పోస్టు, ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఒకటి ఎస్టీ వాళ్ళకి. ఇన్స్ట్రక్చర్ పాలిటెక్నిక్ సివిల్ గ్రూప్ బి ఒక వేకెన్సీ ఉంది, అది కూడా మనకు ఎస్సీ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. అండ్ 6th అసిస్టెంట్ బి గ్రూప్ ఒక వేకెన్సీ రావడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఉందన్నమాట. నెక్స్ట్ కంప్యూటర్ అసిస్టెంట్ టెంపరీ పోస్ట్ అన్నది ఎంఎంటీటీసీ గ్రూప్ బిలో వస్తుంది, ఒక వేకెన్సీ, అది కూడా యువర్ వాళ్ళకు ఉంది. అండ్ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి 3 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 1, అండ్ అలాగే ఓబీసీ 1 అనమాట. డ్రైవర్ పోస్ట్ కూడా ఉన్నాయన్నమాట, గ్రూప్ సి వస్తుంది. టోటల్గా ఒక వేకెన్సీ ఉంది, అది కూడా యువర్ వాళ్ళకి. అండ్ ల్యాబ్ అటెండెంట్ గ్రూప్ సి 3 ఉన్నాయి వేకెన్సీస్, యువర్ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సి ఒక వేకెన్సీ ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉందన్నమాట. ఇందులో టోటల్గా 11 పోస్టులు రావడం జరిగింది. వీటికి సంబంధించి పోస్టులు అండ్ అలాగే వేకెన్సీ కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ నాన్ టీచింగ్లోనే ఆన్ డిప్యూటేషన్ బేసిస్లో కూడా 2 పోస్టులు రావడం జరిగింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గ్రూప్ ఏ ఒక వేకెన్సీ ఉంది, యువర్ వాళ్ళకి. ప్రైవేట్ సెక్యూరిటీ గ్రూప్ బి పోస్టు 2 ఉన్నాయి, యువర్ వాళ్ళకి 2 ఉన్నాయి అన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్యూటీ రిజిస్ట్రార్కి మాస్టర్స్ డిగ్రీ అట్లీస్ట్ 55% పాస్ ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం 50 years ఉండాలి. అండ్ రీజనల్ డైరెక్టర్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మాస్టర్స్ డిగ్రీ అట్లీస్ట్ 55% మార్క్స్ పాస్ ఉండాలి. 50 years అనేది మ్యాక్సిమం ఏజ్ అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ 55% మార్క్స్తోని మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి. 40 years అనేది మ్యాక్సిమం ఏజ్ అన్నమాట, ఏజ్. అండ్ దాంతోపాటు సెక్షన్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అండ్ 35 years అనేది ఏజ్ లిమిట్ అన్నమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్టర్కి బీటెక్ పాస్ ఉండాలి, 35 years అనేది ఏజ్ లిమిట్. అసిస్టెంట్ పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 35 years అనేది ఏజ్ లిమిట్ అన్నమాట. అండ్ కంప్యూటర్ అసిస్టెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి, 35 years అనేది ఏజ్ అనమాట. నెక్స్ట్ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి ఇంటర్మీడియట్ పాస్ అయినా ఏం కాదు, అండ్ ఇంగ్లీష్లో టైపింగ్ అనేది 35 words per minute ఉండాలి, లేదా హిందీలో ఉండాలి. 30 years అనేది ఏజ్ లిమిట్ అనమాట. అండ్ గ్రాడ్యుయేషన్ కూడా నో ప్రాబ్లం, ఓకే, అప్లై చేసుకోవచ్చు మన లోవర్ డివిజన్ క్లర్క్కి. నెక్స్ట్ డ్రైవర్ పోస్ట్కి 10th class పాస్ అయినా సరిపోతుంది. మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, 32 years అనేది ఏజ్ లిమిట్ అనమాట. ల్యాబ్ అటెండెంట్కి
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటర్మీడియటే ఉండాలి అండ్ 30 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి. దాంతోపాటు ఐటీఐ కూడా రిలవెంట్ ట్రేడ్లో పాస్ ఉండాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 30 years అనేది ఏజ్ లిమిట్ ఉంది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 56 years అనేది ఏజ్ లిమిట్ ఉండాలి. ప్రైవేట్ సెక్రటరీకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డిగ్రీ ఉండాలి అండ్ అలాగే 35 years అనేది ఏజ్ లిమిట్ ఉండాలి. ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క పోస్టుకి మినిమం 10th class అండ్ అలాగే ఇంటర్మీడియట్ అండ్ అలాగే డిగ్రీ అండ్ అలాగే పీజీ కంప్లీట్ చేసి ఉండాలి కంపల్సరిగా. పోస్టుని బట్టి క్వాలిఫికేషన్ అనేది డివైడ్ కావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇంకా మీకు జాబ్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్స్కి 5 years అండ్ అలాగే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో హౌ టు అప్లై అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నేను మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్ లేదా మన అఫీషియల్ వెబ్సైట్ www.vkjobsdaily.comలో కూడా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డోంట్ వరీ. అండ్ హార్డ్ కాపీ సబ్మిషన్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ది అసిస్టెంట్ రిజిస్టర్ ఇయర్ 2 సెక్షన్ రూమ్ నెంబర్ 107 అడ్మిన్ బిల్డింగ్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గచ్చిబౌలి హైదరాబాద్ అనేది ఇది డీటెయిల్స్ అనమాట. ఇది కూడా నేను మీకు మన వీడియో డిస్క్రిప్షన్లో అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చూడండి హార్డ్ కాపీస్కి 10th October 2025 అనేది హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సినటువంటి లాస్ట్ డేట్ అనమాట. అండ్ ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 29 September 2025 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఓకే, ఈ 2 typesలో మనకు ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ ఉందన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీ మీకు ఇచ్చినటువంటి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఆ పోస్టుకు సంబంధించి మీకు ఫీ అనేది 500, 250, 300, 150 ఎగ్జామ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోవచ్చు. వీడియో కూడా లెంత్ కావడం జరుగుతుంది. అండ్ ఏం లేదు, సింపుల్గా మీరు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఆ పోస్ట్కి అప్లై చేసుకోండి ఆఫ్లైన్లో అండ్ అలాగే ఆన్లైన్లో. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ చేయబట్టు నేను ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు మరింత ఏదైనా జాబ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. దానిపైన కూడా మన వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ.